కొత్త కావ్యాలు చదవాలి, కొత్త పుస్తకాలు చదవాలి తప్ప అవతార పురుషులు ఎవరో కొందరు ఉంటారో వారికి వస్తుంది, మనకి రాదనే అవిశ్వాసం వదిలిపెట్టండి. ఇవాళ మీ దగ్గర కూర్చుని 285 అవధానాలు చేసి 6 శతావధానాలు చేసి ఒక ద్విశతావధానం చేసి ఫలానా పండితుడు సాక్షిగా సహస్రావధానం చేసి 1000 పద్యాలు ఏకధాటిగా అప్పగించిన వాడు 10వ తరగతి పరీక్షల్లో ఓసారి తప్పాడు. నన్ను నమ్మండి, నేను 2వ ఉత్తీర్ణుడు. మీ పిల్లలు ఎవరైనా పరీక్ష తప్పితే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. ర్యాంకులు రాకపోతే మందలించకండి, అదేం ప్రమాదం కాదు. వాళ్ళలో ఒక మహాశక్తి దాక్కొని ఉంది. ఈ ర్యాంక్ ఒక్కటే శక్తి కాదు. ఇందులో మార్కులు రాకపోతే వచ్చే నష్టం లేదు. మూర్ఖత్వం పోవడం ముఖ్యంగానే మార్కులు రావడం ముఖ్యం కాదు. ఆత్మవిశ్వాసం ఒక కారణం, పరమాత్మ విశ్వాసం ఒక కారణం. జీవితంలో గెలుపుకి ఈ రెండే. విజయానికి 6 మెట్లు 7 మెట్లు 26 మెట్లు ఉండవు, 2 మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ 2 నీకు చేత కాకపోతే కూడా 2 మెట్లు, తిరుపతి మెట్లు లేదా అన్నవరం మెట్లు. అక్కడ కూర్చొని చెప్పించుకోవడమే, చేసేది ఏం లేదు. అందుకని 16 మెట్లు నూరికే పుస్తకాలు అమ్ముకుందుకు ఉపయోగపడతాయి తప్ప ఆత్మవిశ్వాసం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి, నేను చేయగలను అని. రెండోది మనల్ని పుట్టించిన భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. అదే వాళ్ళు పెరగడానికి మెట్లు అయ్యాయట, అంతే, నిజమే. ఆ మెట్లు ఎవరికంటే వారికి. నేను ఒకసారి చెవి డాక్టర్ గారి దగ్గరికి వెడితే ఆయన ఏకంగా 3 నెలలకు సరిపడి మందులు రాశాడు. రోజుకు 3 బిళ్ళలు, ఇలాగ 33 90 3 90 270 రాసి. నేను అప్పుడు అడిగా, ఏమంటే దీనివల్ల ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్కి 270 బిళ్ళలా? నాకు సరే ఊరికి మా పెద్ద అబ్బాయి శ్రీశ్రీ ఉన్నాడు, వాడితో అన్నా, ఏం డాక్టర్ గారు వెళ్ళారు, నాన్నగారు వెళ్ళారు కదా, ఏమైందంటే డాక్టర్ గారు బిళ్ళలు రాశారంటే ఏం చెప్పాడు అన్నాడు. 15% ఇంప్రూవ్మెంట్ తప్పకుండా ఉంటుందండి, ఆయన ఇన్కమ్ అంటే మీ చెవి ఏమీ పెరగదని చెప్పాడు. 15% ఆయన ఆదాయం పెరుగుతుంది, మీ శక్తి ఏం పెరుగుతుంది అనుకోకండి అన్నాడు. నువ్వు నాకంటే తెలివైన వాడు రా అనుకున్నాను నేను. అంచేత విజయానికి మెట్లు ఏమిటంటే, మెట్లు వారు పెరగడానికి మనకేం ఉపయోగపడవు. మనకు ఉపయోగపడేవి 2 మెట్లండి. ఆత్మవిశ్వాసం ఉండాలి, మనల్ని పుట్టించిన అమ్మవారి మీద నమ్మకం ఉండాలమ్మా. ఈ 2 మన జీవితంలో కాపాడతాయి. చెబుతా, ప్రతి దాంట్లో ఒక సౌకర్యం ఉంటుంది, ఒక అసౌకర్యం కూడా ఉంటుంది. అసౌకర్యాన్ని సైతం సౌకర్యంగా మలుచుకోవడమే జీవితంలో గొప్ప విజయం. మేకింగ్ డిసడ్వాంటేజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. కాలు విరిగింది, డాక్టర్ గారు 3 వారాలు విశ్రాంతి తీసుకోమన్నాడు. అది సుఖమైన అవకాశం. సుఖంగా టీవీ చూడొచ్చు, ఉద్యోగం చేయక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెళ్ళాం కాళ్ళ దగ్గర కూర్చుంటుంది. అన్నీ బాగుంటే వాళ్ళు ఎందుకు కూర్చుంటారు? పైగా గంటకు ఒకడు వస్తాడు, 2 యాపిల్ పళ్ళు ఇస్తాడు. బాగుంటే మన ఇంటికి ఎందుకు వస్తాడు? యాపిల్ పళ్ళు ఎందుకు ఇస్తాడు? బోల్డ్ పుస్తకాలు చదువుకోవచ్చు, బోల్డ్ టీవీ చూడొచ్చు, సుఖంగా రామకృష్ణ జపం చేసుకోవచ్చు, ఎక్కడికి వెళ్ళక్కల. ఏమంటే కాలు విరిగింది ఏం చేస్తామన్నారు. అలాగని వెళ్ళి కాలు విరగొట్టుకోకూడదు. నీకు మేలు చేసే మాటలు నీకు నచ్చవు, చెబితే నీకు నచ్చే మాటలు నీకు మెలుస్తాయి. కొన్ని మాటలు నచ్చుతాయి. పాపం చేయకుండా ఉండండి అంటే నచ్చదండి. ఎన్ని పాపాలు చేసినా సరే కార్తీక మాసంలో దీపం పడితే సఫా, అబ్బా ఏం చెప్పాడు రా, ఇంతకాలానికి ఈయన ఒకటి చెప్పాడు. వాడికి బుద్ధి లేదు, మనకి మెదడు లేదు. మనం గొర్రెలని దేశాల్లో గుర్రాలు కాదండి, మనం గొర్రెలు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. అలా పాపాలు పోతే ఇంకెందుకని కర్మ సిద్ధాంతం ఎందుకు? ఎవరికి పోయింది పాపం? మహానుభావునికి పోలేదు, మనకు పోతుందా అండి? యశోదాదేవి పూర్వజన్మలో అదితి. ఆవిడ దితి గర్భంలో ఉండే శిశువుని 7 ముక్కలు చేయించింది. 7 ముక్కలు మురికి ఆవిడ 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. అంతేగా 4 ముక్కలు అవ్వాలంటే 4 సార్లు నరకక్కర్లా, 3 సార్లు నరికితే చాలు. 6 సార్లు నరికితే 7వ ముక్క వచ్చింది. సరిగ్గా ఆవిడికి పడిన శిక్ష మళ్ళీ దేవకిగా ఆవిడ పుట్టిన తర్వాత ఆవిడ కడుపులో ఉన్న శిశువులు 6గురిని చంపాడు కంసుడు, 7వ వాడిని వదిలేశాడు. 7వ వాడే మీకు బలరాముడు, సంకర్షణుడు. ఆయన తప్పించుకున్నాడు. ఎందుకని కర్మ. కశ్యపుడు భార్యకి తప్పలేదు, వసుదేవుడు భార్యకి తప్పలేదు, శ్రీకృష్ణుడు తల్లికి తప్పలేదు. మనకి దీపం పెడితే తప్పిపోతుంది. ఏం అజ్ఞానంలో ఉన్నామండి. ఈయన మాటలు మనకి బాగా నచ్చుతాయి. గంగలో మునిగితే చాలు, గోదావరిలో మునిగి, శివ అంటే చాలు, శ్రీశైలం చూస్తే ఏ శైలం చూసినా పాపాలు అనుభవించాల్సిందే. అందులో ఏమీ తేడా. ఇవన్నీ చిత్తశుద్ధి కోసం ఏర్పడినవి. ఈ ఆధ్యాత్మికం కూడా ఇలాగే ఉంది. మనకి నచ్చే మాటలు మనకి మేలు చేయవు, మనకి మేలు చేసే మాటలు మనకి నచ్చవు. ఎవడైనా జ్ఞానం సంపాదించండి, శంకరాచార్య పుస్తకాలు చదవండి, స్వయంగా సాధన చేయండి, మీ జీవితాన్ని మీరు అవన్నీ ఎక్కడ వీలవుతాయండి? ఇవన్నీ ఎందుకంటే ఉపన్యాసంలో మనకి అది లెక్క. అవన్నీ ఏం చెప్పకూడదు. అట్టడుగునుండే మాయలన్నీ తీసుకొచ్చి చెబితే నచ్చుతాయి. మొత్తం ప్రపంచానికి వివాదము, అధర్మము, అది వివాదాస్పదమైన విషయం, గొడవ తీరుతుంది. లంక మొత్తం నాశనమైంది. చివరికి మన జాతి లక్షణం విచిత్రమన్న నాకు. రావణాసురుడు వల్ల లంక నాశనమైందనట్లా సీత పుట్టుకు లంకకి చేయటం సామెత పుట్టించారు. సీతాదేవి ఏం చేసిందండి లంకకి అన్యాయం? ఆవిడేమన్నా తెమ్మంది అక్కడ కూర్చుందా?
మనకు అదొక ఆడవాళ్ళ వల్ల యుద్ధాలు ఏర్పడ్డాయి. రామాయణం భారతం కూడా ఆడవాళ్ళ వల్ల ఏర్పడలేదమ్మా, ఆడవాళ్ళ మీద వ్యామోహం వల్ల ఏర్పడ్డాయి. ఆ వ్యామోహానికి గురైన వాడిని అనాలి కానీ సీతని ద్రౌపదిని అంటే ఎలాగా? అసలు వాళ్ళు వదిలేసేసి ద్రౌపది అండి, సీత అండి, అందువల్ల వాళ్ళ వల్ల యుద్ధాలు రాలా. వాళ్ళని చూసి వ్యామోహపడమని వాళ్ళు ఏమైనా మెడలో బొర్రెట్టుకున్నారా? మూర్చిబెళ్ళలాగా నన్ను ప్రేమించు అని ఇప్పుడు పెట్టుకుంటున్నారు. శుభ్రంగా టీషర్ట్ వేసి పైన ఉండే నినాదాలు చూడండి ఎంత ఘోరంగా ఉంటున్నాయో. ఇప్పుడు పెట్టుకుంటున్నారు. మీరు వాళ్ళని అనండి, తప్పులేదు, రెచ్చగొట్టారు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్నీ కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. అప్పుడేమో ప్రభుత్వం వారు రక్షణ కల్పించాలి, మంచిది. మనిషికో 2 పోలీసులు ఎడతారు అక్కడ, అప్పుడు వాళ్ళ వల్ల ప్రమాదం వస్తుంది. ముందు ఇది మారాలండి, ఇది మారాలి. ఇంత బహిరంగమైన వేషధారణ పనికిరాదమ్మా. మొహమాట మేళ్ళ నా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, చాలా తప్ప వేషం అది. ఖచ్చితంగా బయట కప్పుకోవలసిందే. పంజాబీ డ్రెస్ అయినా కొంత సందర్భంగా ఉండేది. ఇదేమిటంటే విచిత్రంగా జీన్స్ వేసి టీషర్ట్ వేసి సర్వావయవాలు కనపడేలా ఉన్న తర్వాత అవతల 17 ఏళ్ల కుర్రలకు వ్యామోహం కలగకపోతే తప్పు, కలిగితే తప్పేమిటండి? ఆశ్చర్యం ఏమిటండి? ఉప్పు కారం తినడం లేదా మనిషిగా?